గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ కనిగిరి పోవాలి గైస్. వరలక్ష్మి వ్రతం ఇంకా 2 days లో ఉంది. లేదు ఇవాళ గురువారం, రేపే ఫ్రైడే, రేపే వరలక్ష్మి వ్రతం ఉంది. సో రేపు కావాల్సిన సరుకులు సామాన్లు అన్ని తీసుకోవాలి. అందుకని ఇవాళ కనిగిరి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం గైస్. బాయ్. కనిగిరి వెళ్ళేటప్పుడు అని చెప్పాను కదా, ఇంక కనిగిరి వచ్చేసినాక మీతో మాట్లాడుతున్నాను. యాక్చువల్ గా బస్ కే వెళ్దాం అనుకున్నాము. అదే టైంలో రాజు గారికి కనిగిరికి కిరాయి ఒకటి తగిలింది. సో ఆటోలో పోతున్నాను, డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తానన్నాడు. సో అలా ఆటోలో వచ్చాము. ఎవరెవరు వచ్చామంటే నేను అండ్ చెంచక్క, అంటే మా రాంబమ్మ భార్య అనమాట, అండ్ ఈమ అంకమ్మత్త, బాలరాజు మా భార్య ఈమ, వీళ్ళిద్దరు తోటకోడలు గైస్. అండ్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మేము కనిగిరి ఎందుకు వచ్చామంటే రేపు 21 ఆగస్టు వరలక్ష్మి వ్రతం కదా, అందుకని వ్రతానికి సంబంధించింది తీసుకోవడానికి వచ్చాము. ఫస్ట్ పామూరు బస్ స్టాండ్ లో దిగాము, పూలు కాయలు అక్కడ తీసుకొని ఆ బండాయిన దగ్గర పెట్టేసాము. ఇప్పుడు మెయిన్ గాజులకు వచ్చాము. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి గెస్. ఎక్కడంటే చెప్పుల బజార్ రోడ్ లోనే. ఇంకా మా నవ్య కాలేజ్ నుంచి వస్తుందంటే ఇంకా ఆపిల్ని ఎత్తుక్కుంటా ఎట్లాగొట్లా ఫైండ్ అవుట్ చేసాము. ఇంకా మేము అందరం కలిసి ఇంకా షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్ గా బుడిచావిడి రోడ్ లో ఉన్నాము. పూలు కాయలు 2 అయిపోయినాయి. జాకెట్ ముక్కలు కొన్ని బ్లౌజ్ పీసెస్ కోసం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడే కొన్ని మ్యాచింగ్ సెంటర్స్ లోకి దూరాము, అంటే వెతుకుతున్నాము బ్లౌజ్ పీసెస్ కోసం. నవ్యలోకి ఉషాలోకి అలాగా మాకు అడ్జస్టబుల్ గా, మాకు కంఫర్టబుల్ గా, మా ప్రైస్ కి తగ్గట్టు ఎక్కడ ఉన్నాయని ఎత్తుకుంటా ఉన్నాం గైస్. అసలే వానలు లేవు, అందుకే మా ఆటోలు నడుస్తలేవు. జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కదా, అందుకే రూపాయి జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటా ఉన్నాం గైస్. ఆ రోజు కనిగిరిలో ఎండలు మామూలుగా లేవు. చిన్నప్పుడు టీవీలలో చూపిస్తారు కదా, సూర్యుడు పిల్లల తలలో స్ట్రా పెట్టి ఎనర్జీ లాగేస్తాడని, అలా లాగేసాడు గైస్. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అసలు ఫుల్ స్వెట్, గాలన్నదే లేదు. ఇంకా మన యుద్విక్, అదే మన కన్నయ్య అయితే ఒక్క చోట కూడా కుదురు కూర్చోట్లేదు. పరిగెత్తాలి, నడవాలి, ఆడుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నాడు. సర్లే అని బొడిసేవుడి మూల మీద, అదే లోపలికి వెళ్ళంగానే 4 Road సెంటర్ లో ఒక టీ షాప్ ఉంటది కదా పెద్దది, అక్కడ ఆగి వీడికి బిస్కెట్ ప్యాకెట్ అట్లా ఇప్పించాము. మేము ఇచ్చిన బిస్కెట్లన్నీ ఇసిరేస్తా, గోల చేస్తా, రచ్చరచ్చ చేసాడు. ఇంక వెంటనే కొట్లోంచి వాళ్ళు తరిమేక ముందు మేమే వచ్చేసినాం గేస్, మర్యాదగా వచ్చేసాము. చూడండి గేస్ ఎంత రష్గా ఉందో. బొడిసేవుడి రోడ్ అంటే ఎప్పుడు ఖాళీగానే ఉండదు. అది రేపు వరలక్ష్మి వ్రతం పెట్టుకుని ఈ ముందు రోజు లేడీస్ అందరు ఫుల్ షాపింగ్. మేము ఒక షాప్ లో బ్యాంగిల్స్ తీసుకోవడానికి కోసం అని ఆగాము. అక్కడ ఆ షాప్ లో ఒక బాబు, అంటే ఒక బుడ్డోడు ఉన్నాడు. వాడు మామూలుగా ఎల్లరి చేయట్లేదు. అండ్ ఆ ఫ్యాన్సీ షాప్ ఎదురే ఓ బుడ్డ పాప చెవులు కుట్టించుకుంటుంటే వాళ్ళ డాడీ, వాళ్ళ ఫాదరు ఏం కాదులే నాన్న, తగ్గిపోతుంది అని ఎంత కేరింగ్ గా చూస్తున్నాడో. చూడగానే అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఇంకా అయిపోలేంగా తీసుకోవాలి. పూలు, కొబ్బరికాయలు, ముందు కడుపులో సోడా. నాకు ఎంతో ఇష్టమైన కనిగిరిలో మంచి సోడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి తాగాలి. ఏమి ఇస్తున్నావు స్మైల్. చెప్పాగా ఈ బుడ్డోడు మామూలుగా లేడు, క్రేజీ ఉన్నాడు. కట్ చేస్తే ఇంకా ఆటోలో ఉన్నాం గైస్. ఇంటి దగ్గర 10ంటికి బయలుదేరాము. మళ్ళీ రిటర్న్ బయలుదేరే టైంకి ఏ టైం అయిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాలే. కానీ సడన్ గా ఫ్యాన్సీ షాప్ దగ్గర కట్ చేస్తే ఆటోలో ఉన్నామని ఎందుకన్నానంటే, ఫ్యాన్సీ షాప్ దగ్గర ఉన్నప్పుడే రాజుగారు కాల్ చేసి నాకు కిరాయి అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను, వస్తారా అని అడిగాడు. ఆల్రెడీ మా దగ్గర హ్యూజ్ లగేజ్ ఉంది, లైక్ పూలు, కాయలు అండ్ గాజులు, పూజకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్, పీటలు అన్ని ఉన్నాయి గైస్. టూ మచ్ లగేజ్ మా దగ్గరే ఉంది. సో మేము 2 points ఆలోచించుకున్నాము. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల మన ఆటోలోనే ఇంటికి వెళ్ళిపోతే సరిపోయిద్ది అని పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, ఈ టైంలో ఈ లగేజ్ వేసుకొని పిల్లల్ని వేసుకొని బస్సులలో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ ఆడవాళ్ళతో మనం పోటీ చేయలేము. టైం వచ్చేసి లిటరలీ 1:11, అంటే 1:15 అయింది గైస్. 10ంటికి వస్తే 1:15 అయింది. అంత టైం అయిందనమాట. నేనైతే ఎండకి తట్టుకోలేకపోయినా నాకైతే ఫ్రెష్ గా ఒక లెమన్ సోడా అయితే తీసుకున్నాను. కాస్త కడుపులో ఆ లెమన్ సోడా పడ్డాక ఫ్రిడ్జ్ లో వేసి పెట్టిన మాదిరి ఉంది గైస్. అప్పుడు రిఫ్రెషింగ్ అనిపించింది. మా కన్నయ్య గడికి కూడా తిమ్మిరి లేదు, వాడికి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అస్సలు వాడు ఈ ఎండకి ఎట్లుంటున్నాడా అనిపిస్తుంది నాకు. సోడా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం గైస్. డైరెక్ట్ పెదర్కట్ల. ఇప్పటి వరకు నన్ను ఏడిపించాడు, ఇప్పుడు ఫుల్ డీప్ స్లీప్ లోకి వెళ్ళబోతున్నాడు. ఎంత క్యూట్ గా అనిపించాడు కన్నయ్య గాడు. ఆడి ఒక్కసారిగా అలా నిద్రపోతుంటే ఎంత క్యూట్ అనిపిస్తున్నాడు. ఇప్పుడే వచ్చాం. అండ్ ఇవన్నమాట మేము తీసుకొచ్చిన లగేజ్. చెప్పాను కదా, కనిగిరి కాదు, ఏ ఊరికి పోయినా బయటికి వెళ్ళొస్తే చాలు జుట్టంతా ముళ్ళకంపాల, ఫేస్ అంతా గుమ్మడికాయలా అయిపోయింది. ఎందుకు కనిగిరి మొత్తం వీళ్ళు షాపింగ్ చేసినట్టుగా ఫుల్ అలసిపోయినారు. డీప్ స్లీప్ వేసి సాయంత్రం అందరం లేసి ఫ్రెష్ గా రాజుగారి ముఠాకి వెళ్ళొస్తే అలా బయటికి వెళ్ళొచ్చాం గైస్. జస్ట్ రిఫ్రెషింగ్ కోసం మాత్రమే. బాగుండు, తాంబూలం వచ్చింది నాకు అని అంటున్నాను. లేసే ఉన్నా కదా, మళ్ళీ లేయమంటుంది ఆ పిల్ల. అప్పుడు చూసి ఎట్లా ఏడుస్తున్నాడు. ఏం పని, నేను ఏం అనలేదు, మీరే చెప్పండి. పోయి ఇది చూడు.
ఇప్పుడు మీరు చూసింది అదేదో తిక్కల్ కాన్వర్సేషన్, అది పక్కన పెట్టేస్తే ఇంకా నైట్ రాజు గారు మార్కాపురం వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉందంట, వాళ్ళ ఫ్రెండ్ బావది పెళ్ళి ఉంది. సో ఈ నవ్యాలిద్దరిని నా దగ్గర స్టే చేయమని రమ్మన్నా. ఇంకా మా చెల్లి నవ్య చేతికి దోమలు బ్యాట్ ఇచ్చి దోమలు కొట్టమన్నా. ఇంకా అతనమాట. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.